ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు, నాశనకరమైన గుంటలో నుండి, జగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపిన అడుగులు స్థిరపరిచెను. మీరు దావీదు చరిత్రను చాలాసార్లు వినుంటారు కదా, దావీదు భక్తుడి జీవితాన్ని గురించి. ఎప్పుడైనా ఎక్కడైనా ఒక జగటగలిగిన బురద గుంటలో దావీదు ఇరుక్కుపోయిన ఘట్టం ఏదైనా ఉందా? ఎన్నో యుద్ధాలు చేశాడు, ఎన్నో గుహల్లో తలదాచుకున్నాడు, ఎన్నో కొండ శిఖరాలు, ఎన్నో ఊర్లు తిరిగాడు. ఆయన చరిత్ర అంతా మనకి 1 సమూయేలు, 2 సమూయేలు, 1 రాజులు, ఇక బైబిల్ మొత్తంలో అక్కడక్కడ కీర్తనల గ్రంథంలో బోలెడన్ని సందర్భాల్లో ఆయన గురించిన అనుభవాలు రాయబడ్డాయి. ఎక్కడైనా భౌతికంగా డైరెక్ట్గా ఒక జిగటగలిగిన దొంగ ఊబి, ఒక బురద గుంటలో ఇరుక్కుపోయినట్టుగా ఒక సంఘటన ఏదైనా ఉందా? ఎప్పుడు కూడా ఎక్కడా కూడా ఆయన ఏ ఊబిలో ఇరుక్కుపోయిన ఘట్టం లేదు. కానీ ఇక్కడ కీర్తనల గ్రంథంలో ఆయన పాటలో ఏమని రాసుకుంటున్నాడు? ఒకానొక సమయంలో జిగటగలిగిన దొంగ ఊబిలో ఇరుక్కుపోయాను, పైకొద్దామని ఎంతో ప్రయత్నించాను, బయటికి రావాలని ఎన్నో తిప్పలు పడ్డాను, కానీ బయటికి రాలేకపోయాను. కానీ నన్ను బయటికి తెచ్చింది ఏ మానవుడు కాదు, ఏ నరమాతృడు నన్ను బయటికి తీసుకొని రాలేదు. ఈరోజు ఇలా నేను బయట ఉన్నాను, ఈ బండ మీద నిలబడ్డాను అంటే దీనికి కారణం నజరేయుడైన యేసు. హల్లెలూయా. ఎక్కడిరుక్కున్నాడండి? ఏం లేదు. కానీ ఏంటో చెప్పనా, మనకు బాగా తెలుసు. అది ఆధ్యాత్మిక జీవితంలో నిరాశ అనే ఒక ఊబి, కృంగుబాటు అనే ఒక ఊబి. తన మనసులో బోలెడన్ని సార్లు కృంగిపోయిన అనుభవంలోకి వెళ్ళాడు. చాలాసార్లు ప్రాణం విసికింది. చాలా సందర్భాల్లో నేల మట్టుకు తన ప్రాణం కృంగిన అనుభవంలోనికి వెళ్ళిపోయాడు. రకరకాల పరిస్థితులు తన జీవితంలోకి ఎదురయ్యాయండి. ఎంతోమంది శత్రువులు ప్రాణం తీయడానికి గట్టు కట్టారు. శరీరాన్ని చీల్చి చెండాడాలని ఎంతమంది పన్నాగాలు పన్నారు. నిరాశ నిస్పృహల్లో ఉన్నాడు. అయిన వాళ్ళే మోసం చేశారు. కన్న కొడుకే చంపాలని తిరుగుతున్నాడు. బంధువులు, స్నేహితులు ఎంతోమంది తనకు విరోధులై లేచి నిలబడ్డారు. ఆ నిరాశ నిస్పృహల్లో కృంగిపోయి తిరిగి లెగవాలని ఎంతో ప్రయత్నించాడు. కానీ తను లెగుద్దామని అనుకుంటే అది జిగటగలిగిన దొంగ ఊబి. అడుగు తీసి అడుగు గట్టి నేల మీద వేసి లెగుద్దామంటే లెగవలేని పరిస్థితి. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నిరాశలో కూరుకున్న వాడి పరిస్థితి అలా ఉంటుంది. చూడండి, నిజమే. మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా అప్పుడప్పుడు మనకి కృంగుబాటు వచ్చింది. కొన్ని సందర్భాల్లో కారణం తెలీదు, దిగజారిపోతాం, బలహీనపడిపోతాం. ఎంత ధైర్యాన్ని కూడగట్టుకుందామన్నా మనకి ధైర్యం రాదు. చిన్న చిన్న కారణాలే కొంతమంది డీలా పడిపోతారు. తిరిగి నిలదొక్కుందాం, తిరిగి తిప్పుకుందాం, తిరిగి కోలుకుందాం, మరలా లేచి నిలుద్దాం, కుదరదండి. మనసు అధపాతాలలోకి వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది. ఇక జీవితం అయిపోయింది, నా జీవితం ఇంతే, నా తలరా తింతే, నా బ్రతుకు బాగుపడదు, నా పని అయిపోయింది, ఈ రోజుతో నా జీవితం ఇంక ముగిసిపోయింది, నేను బాగుపడను, నా మనసు మారదు, నా జీవితం ఇంతే, నా తలరాత ఇంతే. ఎంత బయటకు వద్దామన్నా అడుగేసే కొద్దీ కూరుకుపోవటం, అడుగేసే కొద్దీ కూరుకుపోవటం. నిరాశ అనే దాన్ని జయించాలి, దాన్ని అధిగమించాలి. ఈరోజు ఆ నిరాశలో నుండి, జిగటగలిగిన దొంగ ఊబిలో నుండి బయటికి రావాలి అని అంటే నీ వల్ల నా వల్ల కాదు, దేవుడు ఆయన బలమైన హస్తాన్ని నీకు ఇస్తున్నాడు. ఆయన వాక్కును నీ కొరకు పంపుతున్నాడు. లే, ఎప్పటికప్పుడు దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని, దేవుడిచ్చే మాటలను ఆధారం చేసుకొని మనం జీవితంలో పైకి రావాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. పైకొచ్చే మార్గం లేనప్పుడు దేవుడిచ్చే అవకాశాలను ఆధారం చేసుకొని
దేవుడు మాట్లాడే మాటలను ఆధారం చేసుకొని జీవితంలో పైకి రావాలి. కృంగుబాటుకు తావిచ్చావా, ఇక ఆ రోజుతో నీ చాప్టర్ క్లోజే. నిరాశకు తావిచ్చావా, ఇక ముందుకు రావడం కుదరదు. సైతాన్ అంతకంతకు నిన్ను లోపలికి లాక్కు వెళ్తున్నప్పుడు ఒక్కటే, ప్రభు నాకున్నాడు, ఆయన నా జీవితంలో కార్యాలు చేస్తాడు, ఆయన నన్ను బయటికి తెస్తాడు, అడుగులు స్థిరపరుస్తాడు. నేను చెప్తున్నాను, దేవుడు నీకు బండగా నిలవస్తున్నాడు. జిగట కలిగిన ఊబిలో ఒకవేళ నీకుంటే ఒక బండగా ఆయన నీ పాదాలకు సపోర్ట్ అవుతున్నాడు. లే, నా కృప నీకు తోడుగా ఉంటుంది. నిరాశను దరికి రానివ్వద్దు. ఎవరు నిన్ను ఏమీ చేయలేరు. ఏ రోగం నిన్ను నాశనం చేయలేదు. ఎవరు నిన్ను బజారులో నీ పరువు తీయరు. నా కృప నీకు తోడుగా ఉంటుంది. నేను నిన్ను నడిపిస్తాను. లే, నా కృప నీకు తోడుగా ఉంటుంది. ఒక అతను ఒక గాడిదని తీసుకొని అడవిలో ప్రయాణం చేస్తున్నాడు. అలా వెళ్తున్నాడు. ఒక ప్లేస్లో అనుకోకుండా, వాళ్ళకి తెలియలేదు, గాడిద స్లిప్ అయ్యి ఒక లోతైన బురద బావిలో పడింది. బావిలో పడ్డ ఆ గాడిదను బయటికి తీసుకురావడానికి అటు ఇటు చూశాడు. ఏ దారి కనపడలా, ఏ తాడు లేదు, ఏ కొమ్మలు, ఏ రెమ్మలు, ఏ ఓడలు కనబడలా. తను చాలా ప్రేమగా ఆ గాడిదను చూసుకుంటున్నాడు. అనుకోకుండా ఇప్పుడు ఆ గోతిలో పడిపోయింది. దాన్ని బయటికి తీసుకురావడానికి అతని దగ్గర ఏ ఆధారం లేదు. ఇక అతను ఒకటి ఫిక్స్ అయిపోయాడు, ఇప్పుడు నేను దీన్ని వదిలేసి వెళ్ళిపోతా. రోజు ఆకలితో, రోజు కాస్త ఈ ఆకలి బాధతో ఇది చచ్చిపోద్ది. రోజు అల్లాడిపోతూ చచ్చిపోయే కంటే, రోజు అల్లాడుతూ క్షణక్షణం క్షీణిస్తూ చచ్చిపోయే కంటే ఓ పని చేద్దాం, అది బురద గుంటలో బావిలో పడింది కదా, చెత్తంతా తెచ్చి, దొరికిన రాళ్ళన్నీ తెచ్చి దాన్ని పూడ్చి చేస్తాం. దాన్ని పూడ్చి చేస్తే కాసేపు బాధపడిద్ది, ఈ పూటంతా అల్లాడిద్ది, సాయంత్రానికి చచ్చిపోద్ది. ఒక్కరోజులో దాని బాధ నివారణ అయింది. ఇలా వదిలిపెట్టిపోతే కేకలేసి ఆకలితో నేరసిల్లి చనిపోద్దని ఫిక్స్ అయిపోయాడు. ఫిక్స్ అయ్యి ఆ చుట్టుపక్కల చెత్త చెదారం, రాళ్ళు, రప్పలు, కొమ్మలు, రెమ్మలు తెచ్చేస్తున్నాడు. ఎంత పూడుద్దామన్నా ఆ గాడిద మొత్తం క్లోజ్ అవ్వట్లా. ఎంత పూడ్చిపెడదామన్నా గాడిద క్లోజ్ అవ్వట్లా. కాళ్ళ దాకా వస్తుంది, పొట్ట దాకా వస్తుంది, మెడ దాకా వస్తుంది. ఎంత పూడుద్దామన్నా క్లోజ్ అవ్వట్లా. చూడండి, అటు తిరిగాడు, ఇటు తిరిగాడు, చుట్టూ ఉన్న రాళ్ళు, రప్పలు, చెత్త చెదారం మొత్తం తెచ్చి ఆ గోతులో వేశాడు. చివరికి ఏం జరిగిందో తెలుసా? ఇతను చెత్త చెదారం రాళ్ళు తెచ్చి వేసే పనిలోనే ఉన్నాడు. ఆ లోపల ఉన్న గాడిద ఏం చేస్తుందో తెలుసా? ఈయన రాళ్ళు, రప్పలు, చెత్త వేస్తే దాని మీద లేచి నిలబడుతుంది. మళ్ళీ రాళ్ళు, రప్పలు, కొమ్మలు, రెమ్మలు తెచ్చేస్తే మరలా వాటి మీద లేచి నిలబడుతుంది. పూడ్చేద్దాం, ఇంతటితో చంపేద్దామని చెత్త తెచ్చేస్తుంటే ఆ చెత్తని, ఆ రాళ్ళని మెట్టులుగా మలుచుకొని ఆ గోతిలో నుండి ఆ గాడిద పిల్ల బయటకు వచ్చిందట. చూసి ఆశ్చర్యపోయాడు. ఇదేంట్రో బాబు, నేను దాన్ని ఈరోజు సజీవ సమాధి చేద్దాం అనుకున్నాను, కానీ ఈ గాడిద ఎంత తెలివైందిరా ఇది. చెత్త చెదారం రాళ్ళు వేసి నేను దాన్ని సమాధి చేద్దాం అనుకుంటుంటే ఆ రాళ్ళనే మెట్టులుగా చేసుకొని పైకి వచ్చిందే ఇది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటే క్రీస్తు ఒక బండగా నీకు సపోర్ట్ అవుతున్నాడు. లే, కృంగిపోయిన ప్రతిసారి ఒకటే నీ ఎదుట క్రీస్తు ఓ బండగా ఉన్నాడు. లేచి ఆయన మీద నిలబడు, ఆయన్ని ఆధారం చేసుకొని బయటకు రా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్తా చివరిగా. షాలేం అన్న వాళ్ళు అప్పులకు వడ్డీలు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కుటుంబం అంతా కలిసి కూర్చొని విషం తాగి చచ్చిపోవాలని ఆలోచన చేసుకొని అందరూ కూర్చున్నారు, అన్నం ముందు పెట్టుకున్నారు. ఆ ఇంట్లో ఒకళ్ళకి డబ్బులు ఇచ్చి మార్కెట్కి వెళ్ళి పురుగుల మందు తీసుకొని రాపో, అన్నంలో కలుపుకొని పిల్లలకు పెట్టి వాళ్ళు చచ్చిపోయిన తర్వాత పెద్దోళ్ళు మనం తిని చచ్చిపోదాం అని ఆ ఇద్దరిలో ఒకనికి
డబ్బులు ఇచ్చి పురుగుల మందు తేపమంటే అలా డబ్బులు తీసుకున్న అతను బయటికి వెళ్ళబోతుంటే షాలేమన్న వాళ్ళ నాన్న ఒక మాట అన్నాడట, మీరు విన్నారు, గుర్తు చేస్తా. ఆ వెళ్ళే మనిషిని ఒక్కసారి, నాయన ఆగు, ఒక్క నిమిషం ఆగు. ఏంటి నాన్న? దేవుడు ఉన్నాడురా. ఈ ఒక్క రౌండు మనం ఈ ఆత్మహత్య ప్రయత్నాన్ని వాయిదా వేసుకుందామయ్యా. దేవుడు అనేవాడు ఉన్నాడు. ఆయన మన జీవితంలో ఏదో ఒక రోజు కార్యం చేస్తాడు. ఇన్ని రోజులు ఓపిక పట్టాంగా, ఇన్ని రోజులు చావో బ్రతుకో తిప్పలబడి ఇక్కడ దాకా వచ్చాం కదా. అయ్యా నా మాట వినండి, ఈ ఒక్క రౌండు తిరితే తిట్టనివ్వండి, ఇంట్లో సామాన్లు బయటేసి బయటకు గెంటితే గెంటనివ్వండి, ఒక్క రౌండు ఈ ఆత్మహత్య ప్రయత్నాన్ని మానుకుందాం. ఆ మాట విన్నారు. ఏమన్నాడు పెద్ద ఆయన? ఏమన్నాడు? దేవుడు ఉన్నాడు, ఏదో ఒక మలుపు తిప్పుతాడయ్యా. ఇప్పుడు ఆ నిరాశ నిస్పృహల్లో ఉన్న వాళ్ళకి ఆధారం ఎవరయ్యారు? దేవుడు. ఆత్మహత్య ప్రయత్నం మానుకున్నారు. ఒకరోజు క్రీస్తు వాళ్ళకు ఒక ఆధారం అయ్యాడు. యేసయ్యను పట్టుకున్నారు. ఈరోజు ఎక్కడ నిలబెట్టాడండి? ఒక పర్వతం మీద దైవజనుని కుటుంబాన్ని దేవుడు నిలబెట్టాడు. కొట్టుగట్టిగా ఈరోజు దేవుడు అంటున్నాడు, చాలా ప్రయత్నం చేశావు, మనసును తిప్పుకుందామని ఏదేదో నీ మనసుకు తోచినాయి, నువ్వు విన్న ఈ రకరకాల మాటలతో నీ మనసును దిట్టపరుచుకుందాం అనుకున్నావు, ఏది సపోర్ట్ అవ్వదు. నా మీద ఆధారపడ, నన్ను ఆనుకో. ఈ పాప లోకంలో, ఈ జిగట మంటి కలిగిన ఈ దొంగ ఓబుల్లో నీకు ఆధారం నేనే అవ్వాలి. నీ ప్రతి అడుగు నా మాటను ఆధారం చేసుకొని ఉండాలి. లే, నేనున్నా, అడుగడుగున నేనే నీకు దారవుతాను, నేను నిన్ను నడిపిస్తాను. దావీదు ఇరుక్కుపోయాడు, కృంగిపోయాడు, అటు మెసిలాడు ఇటు మెసిలాడు, అయిపోయింది నా పని అనుకున్నాడు. ఇక దేవుడు నన్ను క్షమించడు, నేను పెద్ద తప్పు చేశాను, పెద్ద పాపం చేశాను, యేసు ప్రభు నన్ను క్షమించడు. యేసు ప్రభు అంటున్నాను, ఇప్పుడు యేసయ్య, అప్పుడు జీవము కలిగిన యెహోవా దేవుడు, ఆయన నన్ను క్షమించడు. ఘోర తప్పు చేశాను, పొరుగు వాని భార్య నాశించాను, నేను పనికిరానికి దేవుడికి, నన్ను క్షమించుడేమో. తన మనస్సు లాగేస్తుంది. నువ్వు తప్పు చేశావు, దేవుడు నిన్ను క్షమించి మరలా తిరిగి ఆ సింహాసనాన్ని నీకు ఇవ్వడం అయిపోయింది. ఇక ముందుకు రాలేకపోతున్నాడు. మరలా దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు, అడుగులు ముందుకేసాడు, కోల్పోయిన సింహాసనాన్ని తిరిగి పొందుకున్నాడు. ఇటు ఆత్మీయంగానూ బలహీనపడి ఏదైనా ఒక పొరపాటు చేసి నిరాశ ఊబిలో చిక్కావేమో, ప్రభు అంటున్నాడు, నేను నిన్ను క్షమిస్తున్నా, ఈ మాటే నీకు బండ, లే, నా పని అయిపోయింది, నేను ఓడిపోయాను, మరొక అవకాశం ఇస్తున్నానులే. ఎప్పుడు ఎక్కడ ఏ విషయంలో మీరు దిగజారిపోయినా పక్కనే నా ప్రభువు ఉంటాడు, ఆయన వాగ్దానాలు ఉంటాయి, ఆధారం చేసుకొని ముందుకెళ్ళాలి.